హాయ్ ఫ్రెండ్స్, మీ విలస్టర్ రమేష్. నా కారు కిరాయి అయితే మరి యాదగిరి గుట్టకి వెళ్తున్న అవుటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ ప్రాంతంలో ఇగో మనం చూసుకుంటే యాదగిరి గుట్ట కూడా మనకి ఇగో వచ్చేసింది ఫ్రెండ్స్. ఇక కొండపైకి అయితే మనం ఇప్పుడు వెళ్ళాలి. ఇగో మనం ఇక్కడ ట్రాఫిక్ అయితే పడ్డది కార్లు పైన కొండపైకి వెళ్ళడానికి. ఇక లేకపోయేపాటికి నేను కారు ఇక్కడ కిందనే సైడ్ ఒక చోట అయితే పెట్టేశా. ఇక పైనకి వెళ్ళడానికి చాలా కార్లు పైన ఫుల్ ట్రాఫిక్ కావడం వల్ల పైనకి అయితే పంపిస్తలేరు ఇప్పుడు. ఇగో ఇక్కడ ఇంకా చాలా కార్లు ట్రాఫిక్లోనే ఇంకా అలాగే ఇరుక్కుపోయాయి. ఇక సమయం ఈరోజు సండే కావడంతో ఫుల్ ఉంది. ఇక్కడ ఒక కారుకే మాత్రమే 500 రూపాయలు కార్లు వెళితే. ఇక లేకపోతే ఇలా మనం బస్సులో వెళ్ళొచ్చు, ఫ్రీ బస్సులు ఇవి. ఇక కొండపైకి వెళ్తాయి మళ్ళీ తిరిగి వస్తాయి. ఇక బస్సు అయితే ఎక్కేసా. ఇగో మరి బస్సులో ఇక్కడ ఖాళీగా ఉంది. ఇక ఇది మనం ఇక్కడనే ఈ మూలకే ఎక్కుతున్నా కాబట్టి ఫ్రీ ఉంది. ఇక్కడ డ్రైవర్ ఇక్కడనే నుంచి ఇక్కడ దింపేసి ఇక్కడనే తిప్పిండు కాబట్టి ఆరామైంది. ఇక అలా అయితే కొండపైకి అయితే వచ్చేసాము. ఫుల్లుగా ఎక్కడ పడితే అక్కడ కార్లు అయితే గింత సందు లేకుండా అయితే ఆగినాయి కాబట్టి కార్లు కింద అంత ట్రాఫిక్ కావడం కారణం. ఇక పైకి అయితే కార్లు రాకుండా బంద్ చేయించారు. ఇగో మనకి ఇక్కడ స్టార్టింగ్లో మన బస్ స్టాండ్, ఇక్కడ కొండపైన ఈ యొక్క బస్ స్టాండ్ మీరు చూడొచ్చు. ఇక చాలామంది ఇంకా దిగుతుంటేనే ఎక్కడానికి ట్రై చేస్తున్నారు. ఇక కింద కూడా మీరు చూస్తే ఇక పెద్ద చాలా విశాలమైన ప్రాంతం ఇక్కడ యాదగిరిగుట్ట కింద బాగుంటుంది పార్కింగ్ కానీ. ఇక కొండపైనకి వెళ్తేనే కొద్దిగా ఇబ్బంది. ఫ్రీ ఉన్నప్పుడు వెళ్తే ఏం కాదు, ఒక కార్కి అయితే 500 తీసుకుంటారు కాబట్టి. ఇక కొండపైన మన దేవుని టెంపుల్ చూడొచ్చు. ఇక ఇది ముగించుకొని మళ్ళీ మేమైతే ఇక ఇక్కడ పక్కనే 1 కిలోమీటర్ దూరంలోనే సురేంద్రపూర్ అయితే ఉంటుంది కదా, ఈ సురేంద్రపూర్కి కూడా వచ్చేసాం. మా కారుకు వచ్చిన వాళ్ళందరినీ ఇక్కడ చూస్తున్నారు అన్నమాట. అది లోపలికి వెళ్ళడానికి ఒకరికి 350, పిల్లలకి 300 ఉంటుంది. ఇక ఇది ముగించుకొని మళ్ళీ మనం స్వర్ణగిరికి అయితే వచ్చేసాము. ఇక్కడ స్వర్ణగిరి టెంపుల్కి మొదటిసారి నేను కూడా రావడము. ఇక కొత్తగా వచ్చిన వాళ్ళైతే ప్రతి ఒక్కరు ఈ యొక్క ఆలయాన్ని చూసి ఒక మంచి అనుభూతి అయితే కలుగుతుంది. ఇక్కడ మనం ముందు భాగంలో స్వామివారి పాదాలు అయితే మనకి ఇలా దర్శనం ఇస్తాయి. ఇక్కడ అందరు మొక్కి ఇక పూజలు కాయలు కొట్టేవాళ్ళు కొట్టేసి అలా మెట్ల గుండగా అయితే పైనకి ఇలా దారి బట్టి పైనకి వెళ్తే ఇది మన గుడి వైపుకి అయితే వెళ్తుంది అన్నమాట. ఇక్కడ మనం స్టార్టింగ్ పాయింట్ ఇక ఇలా మనకు దర్శనం ఇస్తుంది టెంపుల్. ఇగో మళ్ళీ ఇక్కడ ఈ సమయం సాయంత్రం వేళలో కాబట్టి చాలా బ్యూటిఫుల్గా ఉంది. సూర్యుడు మధ్యలో అలా మనం చూస్తుంటే ఇక సెంటర్ గోపురం ఉందా, ఈ గోపురం కిందనే లోపలికి దర్శనంకి వెళ్ళే దారి ఇక్కడ అయితే మనం చూడొచ్చు. భక్తులు అందరు క్యూలో లైన్లో నింబడ్డారనమాట. సెల్ ఫోన్లు భద్రపరచు స్థలం అనమాట ఫ్రెండ్స్. టెంపుల్ లోనికి అయితే మొబైల్స్ అలౌ లేదనమాట. ఇక్కడ మనం 5 రూపాయలకి మొబైల్స్ పెట్టుకుంటారు. ఇక వడ లడ్డు ప్రసాదాలు ఇచ్చే స్థలం. ఇక్కడ ఒక శ్రీనివాసుని వెంకటేశ్వర విగ్రహం అయితే ఉంది. ఇక్కడ ఫోటోలు చాలా మంది భక్తులు దిగుతుంటారు అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నది ఇది చాలా హైలైట్గా అనిపిస్తుంది, కలర్ఫుల్గా ఒక మన స్వామివారి గుర్తులతో పైన ఉంటుంది. ఈ టెంపుల్ వెనక భాగం నుంచి తీస్తున్నా. ఇక గుడి వెనక అయితే ఇలా ప్రశాంతత అయితే మనకు ఉంటుంది అనమాట. నేనైతే చాలా షాక్ అయ్యా. ఈ టెంపుల్ చాలా అద్భుతంగా కట్టారు. ఇగో ప్రతి ఒక్క భక్తులు యాదగిరి గుట్ట నుంచి అయితే స్వయంగా ఇలా స్వర్ణగిరికి అయితే వస్తుంటారు. హైదరాబాద్కి వెళ్ళే రోడ్లోనే ఉంటుంది కాబట్టి. ఇక్కడ ఆంజనేయ స్వామి వారి విగ్రహం చూడొచ్చు. చాలా హైట్గా ఒక మండపం లాగా కట్టేసి అయితే విగ్రహాన్ని ఇందులో నిర్మించారు. ఆంజనేయ స్వామి ముందు భక్తులు ఇక చాలామంది ఇక్కడ దర్శనం చేసుకొని టెంపుల్ నుంచి పక్కన ఇక్కడ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని ఇలా గుడి ముందు భాగంలో అలా ప్రశాంతంగా జనాలు అయితే అలా సేద తీరుతున్నారన్నమాట. ప్రశాంతత అయిన ఈ యొక్క స్వర్ణగిరిలో భక్తులకు మంచి సంతృప్తి అయితే కలిగిస్తుంది. ఇక మనం చూసుకుంటే ఇక గుడి 4 వైపు అయితే చూశారుగా ఫ్రెండ్స్, ఇలా మాత్రం ఉంది. ఆంజనేయ స్వామి వారి ముందు ఇగో మనకు ఒక మూమెంట్ ఉంటుంది. ఇక ఒక 20 రూపాయలు ఒక వీడియోకి 30 సెకండ్ల వీడియో ఒక మూమెంట్ అయితే ఇలా రౌండ్గా తీసిస్తారనమాట. ఇది ఇంకా హైలైట్. ఇక్కడ 4 గోపురాల మధ్య కోనేటిలో ఇగో స్వామివారి విగ్రహం అలా అయితే మనకు దర్శనం ఇస్తుంది. ఈ యొక్క ప్రాంతం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇక లైటింగ్లో ఒక స్వామివారి నామాల అవన్నీ చూస్తుంటే ఒక మనసు తృప్తిగా అనిపిస్తుంది అనమాట. భక్తులు ఇక్కడ ఈ ప్రాంతంలో చూస్తూ సెల్ఫీలు వీడియోలు చాలామంది ఇక్కడ తీసుకుంటున్నారు అనమాట. కింద ప్రాంతం కానీ పైన ప్రాంతం కానీ. ఇక మనం పైనుంచి ఉన్నాం కాబట్టి పైన నుంచే చూపిస్తున్నా. ఇక గుడి ముందు భాగంలో మనం ఇక్కడ కింద చూసుకుంటే ఇక పార్కింగ్ ఏరియా ఉంటుంది. అక్కడ బస్సు వెళ్ళే ప్రాంతం పైనకి అయితే పార్కింగ్ ఏరియా, ఒక పార్కింగ్ ఏరియాకి 50 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. ఇంకా స్వర్ణగిరిలో పనులు జరిగే ఉన్నాయి, ఇంకా అవి జరుగుతున్నాయి. చాలా అద్భుతంగా అయితే ఇప్పటికి నిర్మించారు. గుడి మాత్రం ఒక వేరే లెవెల్ ఉంది ఫ్రెండ్స్. ఈ కోనేటి దగ్గర ఈ గోపురాల మధ్యన ఉండే ఈ యొక్క మూమెంట్ చాలా అద్భుతం అనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి సూపర్. ఈ యొక్క టెంపుల్ ముందైతే నేను ఉన్నా. ఇక లైట్స్ పడ్డాయి చాలా. ఇప్పుడు నైట్ టైంలో ఇంకా లెవెల్లో ఉంది మేము చూస్తుంటే. ఇగో ఇది స్వర్ణగిరి నుండి వీడియో. మీరు కూడా ఎవరైనా వచ్చే భక్తులు ఉంటే వచ్చి ఈ యొక్క స్వామివారిని దర్శించుకొని ఫ్రెండ్స్. ఈ యొక్క
వీడియో ద్వారా మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ. మీ విలేజ్ రమేష్. బాయ్.